పదవి విరమణ వృత్తికే కానీ ప్రవృత్తికి కాదు అనే మాటకు స్ఫూర్తి ఆమె. ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొంది నా అన్నవారు లేని పరిస్థితుల్లో ఒంగోలు మండువవారి పాలెంలోని కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో 10 ఏళ్లుగా ఉంటూ వివిధ రంగాలపై తనకు ఉన్న మక్కువను మెరుగుపరుచుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె డాక్టర్ ఆరిపాటి గోపాలన్ రాజకుమారి. తమిళనాడు మూలాలు కలిగి ఉండి తండ్రి కలెక్టర్ ఉద్యోగరీత్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడిన గోపాలన్ రాజకుమారి స్ఫూర్తివంతమైన ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. జన్మతః తమిళులైన తండ్రి రాయలసీమలో కలెక్టర్గా పనిచేసే సమయంలో కర్నూలు జిల్లా బనగానపల్లిలో జన్మించి కర్నూలులో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉపాధ్యాయునిగా పనిచేసి అప్పటి సీఎం చంద్రబాబు చేతి మీదుగా అవార్డు తీసుకుంది గోపాలన్ రాజకుమారి. బాల్యం నుండి విద్యలో మంచి ప్రతిభ చూపుతూ ఎంబీబీఎస్ చదవాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. అయితే పట్టుదలతో డిగ్రీలు పూర్తి చేసి రాత్రి కళాశాలలో న్యాయ విద్య పూర్తి చేశారు. విధి నిర్వహణలో హైదరాబాద్కు బదిలీ అయి అక్కడే పదవీ విరమణ చేశారు. అనంతరం 15 సంవత్సరాల పాటు ఐఐటి రామయ్య కోచింగ్ సెంటర్లో అధ్యాపకురాలుగా పనిచేశారు. ఈ చల్లని గాలి ఎచటి నుండి వీచెనో పూలతో తీగలపై తూగుతూ ప్రకృతి నెల్ల హాయిగా తీయగా మాయగా పరవశింప చీగుతూ ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. విద్యాబోధనతో పాటు చిత్రలేఖనం, గానం, చిన్న చిన్న వస్తువులతో బొమ్మలు తయారు చేయడంపై మక్కువతో ఆ దిశగా పయనిస్తున్నారు. 7 పదుల వయసు దాటిన ఆమె పాడితే మధురం, కుంచెపడితే ఎన్నో భావాలు పలికించే పెయింటింగ్స్, ఆమె దృష్టి పెడితే పనికిరాని వస్తువులైన అపురూపమైన బొమ్మలుగా తయారవుతాయి. తల్లిని ఆది గురువుగా భావిస్తూ దానిని క్యాన్వాస్ పై పెయింటింగ్ చేయటంతో పాటు సంకన ఉన్న బిడ్డతో కట్టెలు మోస్తూ మరో బిడ్డను చేయి పట్టుకుని బడిలో చేర్పించే చిత్రం, పూలు పళ్ళు అమ్ముకుంటూ బిడ్డలకు మంచి ఆహారం దుస్తులు అందించి చదువు కోసం పంపించే తల్లి, కొబ్బరి చెప్పులపై ఆమె చేతివాటంతో మెరిసే చిత్రాలు, కిడ్డీ బ్యాంక్ తదితర కళాకృతులు ఆమె చేతి నుండి జాలువారుతాయి. నాడు నేడు అని ఒక కాన్సెప్ట్తో నేను తయారు చేశాను. ఇది పిల్లలకి కానీ టీచర్స్కి కానీ సమాజానికి కానీ అన్నిటికీ ఉపయోగపడే విధానంగా నేను తయారు చేశాను. ఒకటి, ఆ రోజుల్లో ఎట్లా ఉన్నది ఎడ్యుకేషన్ విధానము, పిల్లలు బడికి పోవడానికి ఏ విధంగా బాధపడేవాళ్ళు, పేరెంట్స్ ఏ విధంగా కష్టపడేవాళ్ళు అనే దానికి ఒక ఆధారంగా నాడు అనే ఒక కాన్సెప్ట్తో ఆ బొమ్మను వేశానండి. తనకు రవీంద్ర భారతిలో అవార్డు ఇస్తూ అప్పటి సీఎం చంద్రబాబు తనతో అన్న మాటలతో ఉప్పొంగిన ఉత్సాహంతో ఊపిరి ఉన్నంత వరకు తన చదువు కళలు అందించాలన్న మొక్కవోని దీక్ష పెరిగిందని గోపాలన్ రాజకుమారి సవినయంగా చెబుతున్నారు. తనకు ఒంటరితనం అనే ఆలోచన ఏనాడూ లేదని, తనకు తెలిసిన విద్య కళలపై వ్యాపకంతో ఎక్కడైనా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తే తన కళాకృతులను తీసుకెళ్లి ప్రదర్శిస్తానని పేర్కొన్నారు. 7 పదుల వయసులోనూ బహుముఖంగా రాణిస్తున్న ఆమెకు అమెరికాకు చెందిన డ్రేస్పింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందజేసింది. గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు తన లక్ష్యమని, అందుకు తనకు ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని, మనసు ఆశయం ఎప్పుడూ నిత్యనూతనమని నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న ఆరిపాటి గోపాలన్ రాజకుమారి బామ్మకు డి న్యూస్ అభినందనలు తెలుపుతోంది. లైట్ ప్రకారము ఈ షైనింగ్ వస్తుందండి. నేను గడ్డిని డిఫరెంట్ కలర్స్లో అంటే తీసుకొని మ్యాథమెటికల్ మెయిన్గా దీంట్లో ట్రయాంగిల్, రెక్టాంగులర్, స్క్వేర్, హాఫ్ సర్కిల్, సర్కిల్. నాకు ముందు నుంచి ఒక కోరిక ఉండేది మెడిసిన్ చేయాలని. దానివలన నేను చిన్న ఏజ్లో పాస్ అవడం వల్ల నా కాలేజీలో చేరే అవకాశము 2 years గ్యాప్ అయిపోయింది. దానితోటి కాలేజ్ అట్మాస్ఫియర్లోకి చేరేటప్పటికి ఆ వాతావరణం ఆ ప్రభావంతో కొద్దిగా చిన్న ఏజ్ కాబట్టి భయపడిపోయినాను. నేను మార్కులు సంపాదించలేకపోయినాను డాక్టర్ కోర్స్ చదవడానికి. సో నేను
నా యొక్క ఎడ్యుకేషన్ తోట కంటిన్యూ చేసి బీఎస్సీ కేవీఆర్ కాలేజ్, బీఈడి కర్నూలు బీఎడ్ కాలేజ్ చేశాను. ఎక్కడైతే నేను ఎస్ఎల్సి చదివానో అదే కాలేజీలోనే బీఈడి చేశాను, అదే కాలేజీలోనే నేను ఉద్యోగం కూడా చేశాను. 20 స్క్రిప్ట్స్ రాశాను కిడ్నీ పైన. తర్వాత ట్రాపికల్ డిసీజ్, ఉష్ణమండల వ్యాధులు, దాని గురించి రాశాను. తర్వాత హార్ట్ గురించి కూడా రాశాను. టుడే ఆల్సో ఐఎమ్ కంటిన్యూయింగ్, నో బ్రేకింగ్, నాకు బ్రేక్ లేదు. తర్వాత ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుందంటే తప్పక అక్కడ పెట్టుంటాను. లాడ్ బజార్లో పెట్టాను, సికింద్రాబాద్లో పెట్టాను, కర్నూలులో పెట్టాను. ఫర్ ద ప్రజెంట్ ఒంగోలుకి వచ్చిన తర్వాత మా గైడు, నా బ్యాక్ బోన్ అనే చెప్పాలా, డాక్టర్ రవీంద్ర గారు నాకు ఎంతో అవకాశం ఇచ్చి ఆయన ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 వాళ్ళ ఫాదరు బ్రదరు మెమరీ కోసం పెడుతుంటారు. అక్కడ కూడా నేను ఎగ్జిబిషన్, నేను చాలా సంతోషపడింది. ఒక సిచ్యువేషన్లో పడినానండి. ఎప్పుడైతే రవీంద్ర భారతి డయాస్ పైన పోతున్నానో, నేను నారా చంద్రబాబు గారిని టీవీలో చూడడమే కానీ ఆయన చేతుల మీద నేను అవార్డు తీసుకున్నప్పుడు 2 మాటలు మాట్లాడినారు. అమ్మ, ఆర్ యూ ఏ గవర్నమెంట్ సర్వెంట్? ఎస్ సార్, వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడు కూడా వర్క్ మైండెడ్గా ఉన్నారు కాబట్టి మీకు ఈ అవార్డు. యూ కంటిన్యూ దిస్. ఓకే, చాలు. సైట్ కూడా నాకు లేదు, రైట్ సైడ్ మాత్రమే పనిచేస్తుంది. నా ఆర్గన్స్ ఏవి పనిచేయవు. బట్ ఐ వాంట్ టు డొనేట్ మై బాడీ ఐదర్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ హియర్, నా ఆంధ్రప్రదేశ్, ఇక్కడైనా సరే నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాడీలోని ఆర్గన్స్ను అనాటమీ 3rd ఇయర్ స్టూడెంట్స్కి ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో పెట్టి ఓపెన్ చేసి ఆర్గన్స్ను చూపిస్తుంటారు. ఐ డోంట్ వాంట్ ఎనీ క్రిమేషన్ ఆర్ ఎనీథింగ్ అండి. ఐ హ్యావ్ డొనేటెడ్ ఇయర్ నేను రెన్యువల్ చేస్తూనే ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీకి.